హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో, వెన్స్‌డే ఈవినింగు పోలింగ్ అనాలిసిస్ చూద్దాం. అదేవిధంగా హౌస్‌లోకి సీరియల్స్‌కి సంబంధించినటువంటి నటీనటులందరూ కూడా వస్తా ఉన్నారు. సో, ఈరోజైతే కృష్ణ, అదేవిధంగా వైష్ణవి మా పరివార్ నుంచి వచ్చారు. సో, అంటే మా టీవీలో నటిస్తున్న సీరియల్ నటిస్తున్న వాళ్ళందరూ కూడా హౌస్‌ని దర్శిస్తా ఉన్నారు. అదేవిధంగా గేమ్స్ ఆడిస్తున్నారు. ఎందుకంటే బోర్ కొట్టకుండా. సో, ఈరోజైతే అవినాష్ ఏవి వేయబోతున్నారు అది చూడాలి ఎలా ఉంటదనేది. సో, ఈ రోజు నుంచి ఏవీలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి. సో, 5 మంది ఏవీలు ఏస్తారు. ఏవీలు ఏసినప్పుడు ఎలివేషన్ మామూలుగా ఉండదు. సో, దాన్ని బట్టి ఏమన్నా ఓటింగ్ మారుతదంటే స్లైట్‌గా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అంతకంటే ఏం పెద్ద తేడా ఉండకపోవచ్చు. సో, ఈరో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సూట్‌కేస్ ఎవరు తీసుకోబోతున్నారు? ఎవరికెవరికి అవకాశం ఉంది? అదేవిధంగా ఓటింగ్ అనాలిసిస్‌లో ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారు అనేది చూసుకుందాం. ఇప్పుడు చివరి నుంచి పోతే అవినాష్ చివరిలోనే ఉన్నాడు. అందులో అనుమానం లేదు. ఈసారి నాకెందుకో ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే 'బిగ్ బాస్' వాళ్ళు అవినాష్ బాగా ఫేవర్‌గా చేస్తున్నారు. ఎందుకంటే అతనొచ్చిన తర్వాతనే ఒక రకంగా 'బిగ్ బాస్ 8' అనేది బిస్కెట్ కాకుండా కొంచెమైనా రక్షించగలిగాడు. రోహిణి వాళ్ళిద్దరు కలిసి. సో, కాబట్టి ఇతనికి ఏమైనా ఆఫర్ చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 54 సంథింగ్ ఉంది కాబట్టి దాన్ని 55 చేసి ఒక 5,00,000 పెట్టినా గానీ అవినాష్ తీసుకొని ఎళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఎటు ఎలిమినేషన్ అయ్యే పరిస్థితి ఉంది నాకు. లాస్ట్ పర్సన్ నేనేనా అతనికి తెలుసు. కాబట్టి ఆ అవకాశం ఇస్తారు 'బిగ్ బాస్' వాళ్ళు. ఎందుకంటే అతను చేసిన దానికి అతనికి ఎటు రెమ్యునరేషన్ వస్తది అది వేరే. ఈ సూట్ కేస్ అనేది మాత్రం అతనికి అవకాశం ఇస్తే రావచ్చు. ఇక ఫోర్త్ పర్సన్‌కి రాకపోవచ్చు. ఇక థర్డ్ పర్సన్. సో, ఇక్కడేంటంటే థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ, నబిల్‌కి ఒక గో ఏమంటారు భీకరమైన పోరాటం జరుగుతాంది. ఎవరు వస్తారనేది కూడా చెప్పలేం. ఎందుకంటే చాలా స్లైట్‌లీ డిఫరెన్స్ ఉంది ఆళ్ళిద్దరికీ. సో, ఎవరికొచ్చినా గానీ థర్డ్ ప్లేస్‌లో ఉన్నోడికి అదృష్టం అని చెప్పాలి. అక్కడ కూడా ఒక 10,00,000 అంత పెట్టొచ్చు. ఇంతకు ముందులాగా భారీ ఎత్తున సూట్‌కేస్ ఆఫర్ అయితే ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే గతంలో దీని మీద చాలా భిన్నాభిప్రాయాలొచ్చాయి. చాలామంది కూడా దీని మీద విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల విన్నింగ్ క్యాండిడేట్‌కి ఎక్కువగా క్యాష్ ప్రైజ్ ఇవ్వాలి. సో, అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ అదేవిధంగా క్యాష్ ప్రైజెస్ ఇస్తే బాగుండనేది నా ఆలోచన. మీ ఆలోచన ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇక కొత్తగా ఎవరైనా మనం చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పాతోళ్ళు యథావిధిగా లైక్ చేసి చూడండి. స్కిప్ చేయకుండా అయిపోయింది. సో, ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్‌గా చూసినట్లయితే నిఖిల్, గౌతమ్ హోరాహోరీగా జరుగుతుంది. ఈ పీఆర్ టీమ్‌లయితే మాత్రం మామూలుగా లేదు వాళ్ళ పనితనం. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకున్నదానికి న్యాయం అయితే చేస్తున్నారు వాళ్ళు. సో, నేను చెప్పేదేంటంటే ఎవరు చెప్పినా వినొద్దు. ఏ యూట్యూబర్ చెప్పినా వినొద్దు. మీ క్యాండిడేట్‌కి మీరు ఖచ్చితంగా ఓట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలు సీజన్స్ వేరు. ఈ సీజన్ వేరు. ఇప్పుడే ఏంటంటే ఎప్పటికప్పుడు మారిపోతా ఉంది పరిస్థితులు చూస్తే. సో, పొద్దటికి ఇప్పటికి గౌతమ్‌కి, నిఖిల్‌కి డిఫరెన్స్ కూడా తగ్గింది. ఇప్పుడు 4% డిఫరెన్స్ పొద్దున 6 ఉంటే ఇప్పుడు 4%కి వచ్చింది. రేపు ఉదయాన్నే మారొచ్చు. నిఖిల్‌కి పెరగొచ్చు. సో, అదేవిధంగా ప్రేరణ, నబీల్‌లో థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్‌లో చేంజెస్ రావచ్చు. సో, కాబట్టి మీ క్యాండిడేట్‌కి ఖచ్చితంగా హాట్‌స్టార్‌లో వేయండి. అదేవిధంగా మిస్డ్ కాల్ వేయండి. ఎందుకంటే ఆహ్, ప్రతి ప్లేస్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ. ఫిఫ్త్ ప్లేస్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సూట్ కేస్ తీసుకునే అవకాశం ఉంది. సో, అది కాకుండా ఈ ఫీలింగ్సు ఇవన్నీ కూడా ఇయన్నీ ఆలోచించబాకండి. ఎందుకంటే అవన్నీ గతం గతః. ఒకసారి మనం ఏదైనా ఆదరించిన తర్వాత ఆ కనెక్షన్ అనేది పోదండి. ఈ రోజుకి ఈ రోజు ఎంత బ్యాడ్ చేయాలన్నా గానీ అది కుదిరే పని కాదు. ఒకసారి ఆడియన్స్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ కారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రేరణకి తగ్గడం, అదేవిధంగా నబీల్‌కి తగ్గడం కూడా నేనేమనుకుంటున్నానంటే ప్రేరణ, నబీల్ ఓట్లు కూడా నిఖిల్‌కి ఏమైనా ఎళ్తున్నాయేమో అని అనిపిస్తుంది నాకు తెలిసి. అదేవిధంగా అవినాష్‌కి కూడా పెద్దగా పడడం లేదు. ఓటింగ్ ఎందుకంటే ఎలిమినేట్ అయినోళ్ళ ఓటింగు షేర్ అయితే ఇంకా భారీ ఎత్తున జరగాలి. పెద్దగా షేర్ అవుతున్నట్లు ఇప్పుడు యష్మి గాని, లేదా పృథ్వీది గాని ఇదంతా కూడా పెద్దగా షేర్ అవుతున్నట్లేదు. ఈ ఉన్న వాళ్ళలోనే కొద్దిగా నిఖిల్‌కైతే షేర్ అవుతుంది. గౌతమ్‌కైతే ఇండివిడ్యువల్ కాబట్టి అతనికి ఎవరు పెద్దగా ఏసేవాళ్ళు లేరు. హౌస్‌లో కూడా పెద్దగా టచెస్ లేవు అతనికి. ఉన్న వాళ్ళతో బాండింగ్ అయితే లేదు. ఒకవేళ ఉన్నా గానీ ఉన్నది ఆ ప్రేరణతో ఉంది. ఆ ప్రేరణ ఆల్రెడీ పోటీలో ఉంది కాబట్టి కష్టం. సో, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అనాలిసిస్ నాకు తెలిసినంత వరకు ఇదేను. సో, మీరు మీ దృష్టిలో
ఎవరు కప్పెత్తబోతున్నారు? లేదా ఎవరు సూట్ కేస్ తీసుకోబోతున్నారు? మీ అభిప్రాయం ఏంటో ఆహ్, ఆహ్, కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో, ఇప్పుడు దాకా నన్ను ఆదరించారు. ఇకను కూడా తర్వాత కూడా మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.